ఓం శాంతి. మురళీ డేట్ 4/4/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు పురుషోత్తములుగా తయారయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. దేవతలు పురుషోత్తములు ఎందుకంటే వారు పావనులు. మీరు పావనంగా అవుతూ ఉన్నారు. ప్రశ్న: అనంతమైన తండ్రి తన పిల్లలైన మీకు శరణు ఎందుకు ఇచ్చారు? జవాబు: ఎందుకంటే మనమందరము చెత్త కుండీలో పడి ఉన్నాము. తండ్రి మనల్ని చెత్త కుండీ నుండి బయటకు తీసి పుష్పాలుగా తయారు చేస్తారు. ఆసురీ గుణాలు కలవారిని దైవీ గుణాలు కలవారిగా తయారు చేస్తారు. డ్రామానుసారంగా తండ్రి వచ్చి మనల్ని చెత్త నుండి బయటకు తీసి దత్తత తీసుకుని తనవారిగా చేసుకున్నారు. పాట: ఈరోజు ఉదయమే ఎవరు వచ్చారు? అచ్చా మీఠే మీఠే సికేలదే బచ్చోं ప్రతి माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: దేవతలుగా అయ్యేందుకు చాలా రాయల్ సంస్కారాలను ధారణ చేయాలి. భోజన పానీయాలను చాలా శుద్ధంగా మరియు సాధారణంగా ఉంచుకోవాలి. లోభంలోకి రాకూడదు. తమ కళ్యాణం చేసుకునేందుకు దైవీ గుణాలను ధారణ చేయాలి. సెకండ్ పాయింట్: మీపై మీరు అటెన్షన్ పెట్టుకుంటూ అందరితో చాలా ప్రేమగా నడుచుకోవాలి. మీకంటే సీనియర్లు ఎవరైతే ఉన్నారో వారి పట్ల తప్పకుండా గౌరవం ఉంచాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి. దేహాభిమానంలోకి రాకూడదు. వరదానం: గతించిపోయిన విషయాలను దయాద్ర హృదయులుగా అయ్యి ఇముడ్చుకునే శుభచింతక భవ. ఒకవేళ ఎవరివైనా బలహీనతకు సంబంధించిన గతించిపోయిన విషయాలను ఎవరైనా వినిపిస్తే శుభభావనతో పక్కకు తప్పుకోండి. వ్యర్థ చింతన లేక బలహీనతకు సంబంధించిన విషయాల చర్చ పరస్పరం జరగకూడదు. గతించిపోయిన విషయాలను దయాద్ర హృదయులుగా అయ్యి ఇముడ్చుకోండి. ఇముడ్చుకుని శుభభావనతో ఆ ఆత్మ పట్ల మనసాసేవ చేస్తూ ఉండండి. సంస్కారాలకు వశమై ఎవరైనా తప్పుగా మాట్లాడినా, చేసినా లేక విన్నా సరే దానిని పరివర్తన చేయండి. ఒకరి నుండి రెండవ వారి వద్దకు, రెండవ వారి నుండి మూడవ వారి వరకు వెళుతూ ఇలా వ్యర్థ విషయాల మాల తయారవ్వకూడదు. ఇటువంటి అటెన్షన్ పెట్టడము అనగా శుభచింతకులుగా అవ్వడం. స్లోగన్: సంతుష్టమణులుగా అయినట్లయితే ప్రభు ప్రియులుగా, లోకప్రియులుగా మరియు స్వయం ప్రియులుగా అవుతారు. అచ్చా. ఓం శాంతి.